హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ రామ్స్. సో ఇవాల్టి వీడియోలో మేమైతే యాట్ వేసుకుంటున్నాం. సో కాబట్టి ఎర్లీ మార్నింగే లేసైతే అందరం రెడీ అయ్యి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే మార్నింగే బోనం అయితే వండేసింది మా మమ్మీ. నేను వచ్చేసి పానకం పట్టుకున్నా, ఇంకా మమ్మీ బోనము అందరము అన్నీ పట్టుకొని అయితే గుడి దగ్గరకు వచ్చేసాము. డాడీ అయితే పొట్టలు పట్టుకొని వస్తున్నాడు. సో ఈ గుడి అనేది మా ఇంటికి చాలా దగ్గర అనమాట. మా ఇంటికి దగ్గర ఉండే గంగమ్మ అనమాట. ఈరోజు యాట్ వేసుకుంటున్నామంటే ముందు రోజు మేమైతే పంతులకి అమ్మవారి కోసం చీర అయితే కొని ఇచ్చామన్నమాట. సో ఇదైతే మేము ఇచ్చిన చీర అనమాట, కట్టారు అమ్మవారికి. బాగా మంచి రెడ్ కలర్లో శారీ అయితే సెలెక్షన్ చేసి ఇచ్చాము అమ్మవారికి. చాలా బాగున్నారు కదా అమ్మవారి శారీలో. ఇంకా పసుపు కుంకుమ అంతా వేసినాక పూలదండ అయితే వేసేసింది మా మమ్మీ అమ్మవారికి. పూలు పళ్ళు పసుపు కుంకుమ గాజులు అలాంటివన్నీ అయితే అమ్మవారికి పెట్టేశాము. ఇంకా నిమ్మకాయలు అయితే మా తోటలో కాసింటివి అనమాట. సో గంగమ్మ కోసం అయితే కోసుకొచ్చాను. ఇంకా పూజ అయితే మేమే చేసేసాము. నేనైతే పానకం పట్టుకొని ఉన్నాను. అక్కడైతే మేక పడుకొని ఉంది. మా చెల్లి దాన్ని పట్టుకోవాలని చూస్తుంది కానీ భయం అంటుంది. ఇంకా దాన్ని అలానే పట్టుకున్నారు అక్కడ. ఈలోపు ఇంకా పూజ అయిపోయిందని చెప్పేసి మా డాడీ అయితే టెంకాయ కొడుతున్నారు అన్నమాట ఇక్కడ. డాడీ అయితే తేజతో కామెడీ చేస్తున్నారు అన్నమాట. ఇంకా మేము అందరం కలిసి గంగమ్మతో ముక్కొని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. బోనం అన్నం కూడా పెట్టాము అమ్మవారికి. యాట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి వంట వండుకోవాలి కాబట్టి కాసేపు అలా కూర్చొని వెళ్ళామన్నమాట ఇంటికి అనేది. సో ఇంటికి వచ్చేసి వెళ్ళాక వంట వండడం కోసం మేమైతే తోటలో వండుతున్నాం అనమాట, స్పేస్ బాగుంటుందని చెప్పేసి. సో ఫస్ట్ అయితే స్టవ్కి పూజ చేయాలని చెప్పేసి నేను పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. ఇంకా వంట త్వరగా కావాలని చెప్పేసి అందరం హెల్ప్ చేసామన్నమాట. మా పిన్ని అయితే ఇక్కడ ఆకులైన ఒలుస్తుంది. మటనే కాకుండా ఎక్స్ట్రాగా 8 kgs దాకా చికెన్ కూడా తెప్పించింది మా నానమ్మ. అంటే మటన్ ఇష్టం ఉన్న మటన్, చికెన్ ఉన్న చికెన్ అని చెప్పేసి అలా ఎక్స్ట్రాగా తెప్పించారు. ఇంకా వంట మాస్టర్ అయితే వంట కూడా వండేసి వెళ్ళిపోయాడు. సో ఇంకా కలర్ రైస్, గోంగూర, పెరుగు చట్నీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అంతా చేసేసాము. నేనైతే తింటున్నాను, మా చెల్లిది తినేసింది. చాలా టేస్టీగా వచ్చాయన్నమాట, చాలా బాగున్నాయి. ఇంకా మేము మా బంధువులందరినీ కూడా ఇన్వైట్ చేసాము. అందరు కూడా తింటున్నారు. ఇంకా మా పిన్ని, మా బాబాయ్, మా మమ్మీ వాళ్ళ అందరు కూడా వడ్డిస్తున్నారు. ప్లేట్ వస్తే బాగా చూసినట్లయితే అన్నీ ఉన్నాయి అందులో కూడా. ఇంకా మా పిన్ని వాళ్ళైతే కొంచెం లేట్గా వచ్చారన్నమాట, వాళ్ళ పిల్లలు కాబట్టి. ఇంకా అందరు వచ్చాక ఫస్ట్ అయితే ఇంట్లోకి వచ్చారు తినకుండా, అంటే విన్ని కోసం వచ్చారన్నమాట చూడడానికి. ఇంకా అందరం అలా తింటున్నారు. చూసినట్లయితే అందరు కూడా కలిసి తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము తోటలోనే అందరికీ చైర్స్ పెట్టి బెంచ్ ఇచ్చి వాటర్ అన్నీ పెట్టామన్నమాట. తోటలో చాలా స్పేస్ ఉంటుందని చెప్పేసి. సో ఇంతే అనమాట ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మరి కొంతమందికి షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఇలాంటివి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూసేసేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.